చంద్రగిరి మండలంలో నారా చంద్రబాబు నాయుడు ఇంటి ముందు ఒక వృద్ధుడు ఆత్మహత్యా ప్రయత్నానికి ఈరోజు సంక్రాంతి పండుగ రోజు ప్రయత్నించడం చాలా దురదృష్టకరం. ఆ వృద్ధుడు చంద్రబాబు నాయుడిని కలవడానికి ఉదయమే నారావారిపల్లికి చేరుకున్నాడు. నారావారిపల్లికి చేరుకున్న ఆ వృద్ధుడు చంద్రబాబు నాయుడు గారిని కలవాలని ప్రయత్నించాడు. సీఎం చంద్రబాబు పండుగ బిజీగా ఉండటం వల్ల ఈరోజు కలవటం కుదరదని అక్కడ అధికారులు చెప్పేటప్పటికీ మనస్తాపానికి గురైన ఆ వృద్ధుడు ఆత్మహత్య ప్రయత్నించాడు. పురుగుల మందు అక్కడికక్కడే తాగాడు. ఆసుపత్రికి ఆ వృద్ధుడిని తరలించడం జరిగింది. అతని పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఒక వృద్ధుడు ఏపీ సీఎంను కలవడానికి ఆయన సొంత ఊరు రావడం, ఆయన్ను కలవలేక మనస్తాపానికి గురై ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేయటం అన్నది రాష్ట్రంలో సంచలనంగా మారుతూ ఉంది. వివరాల్లో వెళ్తే గత ఏడాది కాలం నుండి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని ఆ వృద్ధుడు వాపోతూ పురుగుల మందు తాగి ప్రస్తుతం అతని ఆరోగ్యాన్ని విషమ పరిస్థితికి తీసుకొచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. చిత్తూరు జిల్లా పెదపంజాని మండలం నాగి రాజయ్య గారిపల్లికి చెందిన గోవిందరెడ్డి 65 సంవత్సరాలు తనకున్న భూ సమస్యపై సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు బుధవారం ఉదయం నారావారిపల్లికి వచ్చాడు. అయితే సీఎం పండుగ వేడుకల్లో బిజీగా ఉన్నారని చెబుతూ పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అది గమనించిన స్థానికులు హుటాహుటిన నారావారిపల్లి ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఏడాది గడిచినా గోవిందరెడ్డికి తన అన్నదమ్ములతో ఉన్న భూ సమస్య పరిష్కారం కావడం లేదని ఆ వృద్ధుడు ఆత్మహత్య ప్రయత్నించాడట. ఈ విషయంలో భూ పంచాయతీ గత సంవత్సరం రోజుల నుండి నడుస్తోంది. ఇప్పటికే లక్షలు ఖర్చు పెట్టాడు. అయితే గత ఏడాది జనవరిలో మంత్రి లోకేష్ సీఎం చంద్రబాబును నారావారిపల్లిలోనే కలిసి న్యాయం చేయమని బ్రతిమలాడాడట. ఆ సమయంలో తాము చూసుకుంటామని తండ్రి కొడుకులు మాటిచ్చారట. అయితే ఏడాది అవుతున్నా ఇంతవరకు న్యాయం జరగలేదు. గోవిందరెడ్డితో వచ్చిన రెడ్డప్ప అనే వ్యక్తి మాట్లాడుతూ, నేను బైక్ పార్కింగ్ చేస్తుండగా ఆయన ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డాడు. గోవిందరెడ్డి వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. కలెక్టర్ ఎంఆర్ఓలను కలిసిన ఫలితం లేకుండా పోయింది. దీనికి తోడు పంచాయతీల పేరుతో లక్షలు నష్టపోయాడు. డబ్బులు ఖర్చు చేసినా న్యాయం జరగలేదు. ఆయనకు 2 కూతుర్లున్నారు. న్యాయం కోసం గత ఏడాది నారావారిపల్లిలో మంత్రి లోకేష్ను చంద్రబాబు గారిని ఇద్దరినీ కలవటం జరిగింది. న్యాయం కోసం ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఈరోజు వచ్చింది అని ఆవేదన అతనితో కూడా వచ్చిన రెడ్డప్ప అనే వ్యక్తి వ్యక్తం చేశాడట. ఇది రాష్ట్రం మొత్తం కూడా కలవరపెట్టే విషయం. ఎందుకంటే ఏడాది గడిచినా నాకు న్యాయం జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా గత సంవత్సరం సంక్రాంతి పండుగకు వచ్చి నాకు మాటిచ్చారు. నా భూ సమస్య పరిష్కారం కాకపోతే నా పరిస్థితి ఏంటి? గత కొద్ది రోజులుగా అన్నదమ్ముల సమస్య అన్నమాట. ఈ భూ సమస్య చాలా ఇబ్బందుల పాలవుతున్నాను. ఎన్నోసార్లు గ్రామ పెద్దలు కూడా ఎన్నోసార్లు వాళ్ళు మధ్యస్థాలు పెట్టడం, సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాము, కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చాం, ఎంఆర్ఓ దృష్టికి తీసుకొచ్చాం, కానీ పని కాలేదు. సీఎం దృష్టికి తీసుకొచ్చి సీఎం కొడుకు దృష్టికి తీసుకొచ్చినా కానీ పని కాకపోతే ఇంకెవరికి చెప్పుకోవాలి? అంటే నా సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు అని ఆ రైతు ఒక నిర్ణయానికి వచ్చేసాడు. అంతే కదా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తారు. సమస్య వస్తే భూ సమస్య వస్తే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తారు. ఎంఆర్ఓ కాకపోతే ఆర్డీఓ దగ్గరికి వెళ్తారు, లేకపోతే కలెక్టర్ దగ్గరికి వెళ్తారు. వీళ్ళు కాకపోతే సీఎం దగ్గరికి వెళ్తారు, వాళ్ళ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు, లేకపోతే మంత్రి దగ్గరికి వెళ్తారు, లేకపోతే సీఎం దగ్గరికి వెళ్తారు. ఇక్కడ ఆ రైతు అన్ని ప్రయత్నాలు చేసేసాడు. సీఎంను కలిసేశాడు, సీఎం కొడుకును కూడా కలిసేశాడు. గత ఏడాది కాలం అయింది సీఎంను కలిసి, కానీ సమస్య అయితే పరిష్కారం కాలేదు. ఏడాది తర్వాత మళ్ళీ వచ్చి సీఎంను కలుస్తామంటే అధికారులు ఆయన్ని లోపలికి పంపించాల. అరే, నాకు ఈ సమస్య ఇంకా ఇది పరిష్కారం అయ్యేది కాదు, పోయేది కాదు అంటూ ఆయన మనస్తాపానికి గురై ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి ఆయన పురుగుల మందు తాగి విషమ పరిస్థితిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.
చాలా చాలా బాధాకరమైన సంఘటన. కాబట్టి ప్రజలందరూ కూడా, రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఇటువంటి పనులు మాత్రం దయచేసి చేయకండి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా దొరుకుతుంది. ఆత్మహత్య ప్రయత్నాలు మాత్రం దయచేసి చేయకండి అని వీడియో ద్వారా కోరుతున్నాను.